ఈయన ఫిర్యాదుతోనే కదా ఇదంతా కదిలింది. సో ఈ రవికుమార్ని సతీష్ కుమార్ ఎలా ఫిర్యాదు చేశారు, ఏంటి కేసుతో సతీష్ కుమార్ కున్న రిలేషన్ ఏంటి? గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు, మీకు అట్లాగే ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. ఇక్కడ చనిపోయింది సతీష్ కుమార్ యాజ్ ఎ ఇండివిజువల్, చనిపోయింది ఒక డిపార్ట్మెంట్ సర్కిల్ ఇన్స్పెక్టర్. ఈజ్ ఎ సర్కిల్ ఇన్స్పెక్టర్, ఈజ్ ఆఫీసర్. మనం చూడాల్సింది సతీష్ కుమార్ గా కాదు, ఇక్కడ ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ గా చూడాల. సర్కిల్ ఇన్స్పెక్టర్ మర్డర్ ఒక కేసులో ఒక పోలీస్ అధికారి హత్య అని అంతేనా? yes of course 100% ఈజ్ ఎ పోలీస్ ఆఫీసర్. ఆయన పోలీస్ ఆఫీసర్, ఆయన విట్నెస్ కాదు, ఫిర్యాదుదారుడు కాదు. ఆయన ఫిర్యాదుదారుడు కాదు, ఈజ్ ఎ పోలీస్ ఆఫీసర్. కరెక్ట్ కరెక్ట్. ఒక పోలీస్ ఆఫీసర్ చనిపోతే ఈ రాష్ట్ర పోలీసు సంఘం వాళ్ళు, నేను అంటే అఫ్ కోర్స్ వాళ్ళు ఏదైనా ఖండన ఇచ్చారో నాకు తెలియదు, నేను చూడలేదు. ఇచ్చుంటే సారి, ఇవ్వకపోతే మాత్రం ఇది చాలా దారుణమైనటువంటి విషయం. పోలీసు అధికారుల సంఘం ఇంతవరకు రెస్పాండ్ కాకపోతే దీని మీద అత్యంత దారుణమైనటువంటి విషయం. ఒక కేసులో ఒక ఇష్యూ జరిగినప్పుడు యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్, నాట్ యాజ్ ఇండివిజువల్, యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్ ఆయన ఇన్ఫ్లుయెన్స్ గురయ్యాడు అన్నట్టు, దట్టు ఆయన వర్కింగ్ స్టైల్ ను పొగుడుతూ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇప్పటి వరకు భానుప్రకాష్ గారు చదివి వినిపిస్తే, ఒక సర్కిల్ గెజిటెడ్ ఆఫీసర్ చనిపోతే, పోలీస్ డిపార్ట్మెంట్ చనిపోతే పోలీస్ అధికారుల సంఘం ఇంతవరకు ఎందుకు స్పందించలేదు అనేది మొదటిది. రెండవది, అసలు ఇంతవరకు మనం ఆ పనికి మాలినటువంటి ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాల్లో, లేదు వివేకానంద మర్డర్ కేసుల్లోనో, లేదు అంతకుముందు పరిటాల రవి గారి కేసుల్లోనో, అంతకుముందు అన్డిటెక్టెడ్ కేసుల్లో రాజశేఖర్ గారి దగ్గర నుంచి తీసుకుంటే వచ్చినటువంటి కేసుల్లోనో సాక్షులను చంపడం అన్నది, సాక్షులు మాయమైపోవడం అన్నది, సాక్షులు మరణించడం అన్నది ఏది ఏ కారణం లేకుండా, కారణం తెలియకుండా సస్పీషియస్ డెత్లు అన్ని జరిగితే మనము సాక్షులుగానే చూసాము వాళ్ళని, లేకపోతే హంతకులుగా చూసాము, లేకపోతే ఆ క్రైమ్ లో ఉన్నోళ్ళని కానీ చూసాం. కానీ మొట్టమొదటిసారి ఒక పోలీస్ ఆఫీసర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ అనే వ్యక్తి సస్పీషియస్ డెత్ అని మనం మాట్లాడుతున్నాం. అది మర్డర్ అని క్లియర్ కట్ గా తెలుస్తోంది ఫోరెన్సిక్ ప్రకారం అయితే. ఎందుకంటే రైలు కింద పడితే నుజ్జు అయిపోతే, రెండుగా చీలిపోద్ది. ఒక కాలు చెయ్యి ఒక 100 అడుగుల్లో, లేకపోతే 50 అడుగుల్లోనో, పైన తీగల మీదనో, లేకపోతే మాంసం ముద్దలు రైలుకు అతుక్కొనే ఉండే ఫోరెన్సిక్ తెలుసు. కానీ నాకు బాడీగా ఉండి మొహం మీద గాయాలతో ఉన్న రైలు ఢీకొనే డెత్ నా జీవితంలో ఇప్పటివరకు వినలేదు, నేను చూడలేదు. ఏ క్రైమ్ అఫెన్స్ ఆ రకంగా ఉండదు రైలు గుద్దుకుంటే. ఈవెన్ చంపేసి రైలు కింద వేసినా కూడా ఆ ఫుల్ బాడీ దొరకదు మనకు. నిజంగా వాళ్ళ బ్రదర్స్ 6 మంది అంటే 5 మంది 6 మందో వాళ్ళ గుండెలో బాదుకుంటూ అటు వరకు వచ్చి, మా ఇంట్లో 5 మందిలో మా వాడు సర్కిల్ ఇన్స్పెక్టర్, మేమంతా చదువుకోకపోయినా చదివించాం, పెద్ద రోజు చదివితే చాలా బాధేసింది. అది చూసిన తర్వాత చాలా బాధేసింది. ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ లో నుంచి వచ్చి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ అయిన వ్యక్తి. ఈ కేసులో ఇప్పుడు ఆఫీసర్ కూడా సస్పిషియస్ డెత్ అంటే మనం ఈ కేసును ఏ రకంగా తీసుకోవాలా? ఆఫీసర్ సస్పిషియస్ డెత్ ఏది? ఆఫీసర్ కమ్ విట్నెస్ కమ్ కంప్లైనెంట్. ఈ డెత్ అయితే మనం ఈజీగా తీసుకోవాలా? ఇది అంత చిన్న విషయమా? చాలా పెద్ద విషయం ఇది. కానిస్టేబుల్ కూడా కాదండి, 3 స్టార్స్ ఉన్నటువంటి వ్యక్తి.